ఈరోజు మార్నింగ్ లెగవంగానే ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ అయితే ఎక్కువగా అనిపించినాయి అండి. నాకు స్వీట్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫలూదా అనమాట. ఎప్పుడైనా గ్రాసరీస్ కొనుక్కునేటప్పుడు నేను ఫలూదా మిక్స్ అయితే 1-2 కొనిపెట్టేసుకుంటాను. ఇట్లాగే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పి. ఇదైతే నా దగ్గర ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అయితే ఉంది. నేను ఐస్ క్రీమ్ అవన్నీ ఏమి యూజ్ చేయకుండా నార్మల్గా స్వీట్ లాగా ఎలా చేసుకుంటామో అలాగైతే చేసేసుకుందాం అనుకున్నాను. దీనికి మెయిన్గా కావాల్సింది డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ ముందే రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఈ ప్యాకెట్ మీద ప్రాసెస్ అంతా వాళ్ళే రాసి ఉంటారు. ఈ ప్యాకెట్ మొత్తం 1 లీటర్ పాలకైతే యూజ్ అవుతుందని చెప్పి ఉంటుంది. 1 లీటర్ పాలైతే తీసుకొని కాగిన తర్వాత ఈ ప్రీమిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ పాలల్లో మిక్స్ చేసుకొని ఉడకబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మనం చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 2 అవర్స్ స్వీట్ అయితే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ ఇదంతా కొంచెం కూలింగ్ అయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అంటే బాదపప్పు, జీడిపప్పు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తింటమే. చల్లగా ఉంటే దీని టేస్ట్ ఒకలా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు దీని టేస్ట్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి చల్లగా ఉన్నప్పుడు తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఏం లేదు, జస్ట్ ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. డిజర్ట్ లాగా అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నా వీడియో నచ్చితే మీకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.